హాయ్ హలో నమస్తే అండి. క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. నేను కిలోన్నర క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్కి మొత్తం కడిగి పైన పొట్టు తీసి ఇలా కింద పైన చాక్తో తీసుకొని మంచి క్లీన్ చేసుకోవాలండి. మొత్తం ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత నేను లీటర్ మిల్క్ తీసుకున్నాను, అంటే 1 kg మిల్క్. ఇలా బాగా మరగబెట్టాలండి. ఇప్పుడు వేరే పక్కన పెట్టుకొని వేరే కడాయి పెట్టి కొద్దిగా గీ వేసుకుందాం. 3 స్పూన్లు గీ వేసుకున్నాను. మొత్తం క్యారెట్ తురుమంతా గీలో బాగా నీరు మొత్తం దగ్గరకు వచ్చేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. నీరు మొత్తం ఏం వాటర్ ఏమి ఉండకూడదండి. అప్పుడు మనము మిల్క్ బాయిల్ అవుతుంది కదా, ఆ బాయిల్ అయిన మిల్క్ దీంట్లో వేసుకోవాలి. మొత్తం చూసారా, 1/2 లీటర్ అయిపోయినాయి పాలు మొత్తం. ఇప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా దగ్గర పడింది కదండి. ఇప్పుడు దగ్గర పడేదాకా కలుపుకుంటూ నేను 2 కప్పులు బెల్లం వేసుకున్నానండి. ఈ బెల్లమే వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేసుకుంటానండి, హెల్దీ కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గీలోన ఫ్రై చేసుకుందాం. నేను కాజు బాదాం తీసుకుంటున్నానండి. మీరు ఏ ఉంటే అవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టము. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి కదా, దాంట్లో వేసుకుంటూ ఇప్పుడు 2-3 యాలకులు పౌడర్ చేసుకుంటూ దాంట్లో వేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. పైన ఎండు కొబ్బరి కొద్దిగా తురుము వేసుకుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి.